జానీ మాస్టర్ విషయంలో జన సైనికులకి ఒక కన్ఫ్యూజన్ ఉంది. మొదట పార్టీ నుండి సస్పెండ్ చేయడంలో తప్పు లేదు, అది బాధ్యతాయుతంగా చేశారు. జగన్ అయితే అట్ట చేయకపోవడం, దానికి మన బాస్ కరెక్ట్గా చేశారన్నటువంటిదే ఉంది. అలాగని జానీ మాస్టర్ మీద నెగిటివ్ లేదు, ఆయన అన్యాయంగా ఇరుక్కుపోయాడు అన్నటువంటి ఫీలింగ్ ఉంది. దానికి కారణం 5 ఏళ్ల నుంచి ఏం చేస్తుంది, 2019 నుంచి అని చెప్పింది అమ్మాయి. అట్లాంటి అమ్మాయి ఇప్పుడు కంప్లైంట్ చేయడం అంటే దాని వెనకాల ఏదో ఉంది, అతను ఇరుక్కుపోయాడు అన్నటువంటి ఫీలింగ్ ఉంది. అలాగని కామెంట్లలో వాటిట్లో ఎక్స్పోజ్ చేస్తున్నారు. కానీ అలాగని పార్టీ పరంగానో లేకపోతే గట్టిగా మాట్లాడటానికి వెనకాడుతున్నారు. అయితే ఎప్పుడైతే నాగబాబు తాజాగా మనం చూసేవన్నీ నిజాలు కాదు, అదే సందర్భంలో వినేది చూసేది నిజము, ఇట్లా 3 వేరువేరుగా ఉంటాయన్న ఒక కొటేషను, అట్లాగే ఎప్పుడైతే నిందితుడికి శిక్ష పడినప్పుడు మాత్రం నేరస్తుడు అవుతాడన్నటువంటి కొటేషన్లు ఇవి ఎప్పుడైతే మెన్షన్ చేశారో, జానీ మాస్టర్ని మనం అంటే ఇప్పటిదాకా ద్వేషించలేదు, వాళ్ళు ఎవరు దూషించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అదే సందర్భంలో మద్దతు ఎక్కువగా ఇవ్వకుండా అదే సాధ్యమైనంత వరకు కామెంట్లలోనూ వాటిట్లోనూ పెడుతూ వచ్చారు. ఇప్పుడు ఇంకా కొంచెం ధైర్యం వస్తుంది అనుకుంటా. ఏదైతే ప్రస్తుతం ఇచ్చినటువంటి సపోర్ట్తో ఇంకా గట్టిగా నిలబడే అవకాశం ఉంది. అట్లని పార్టీ పరంగా అయితే మాత్రం భుజాన వేసుకోవడానికి సిద్ధంగా లేదు. మరొక వైపున పార్టీ పరంగా అట్లాగే జానీ మాస్టర్కి అనుకూలంగా పోస్టులు పెట్టడానికి కూడా అంగీకరించట్లేదు. కానీ ఇండివిజువల్గా అయితే మాత్రం జానీ మాస్టర్ మీద చాలా అభిమానం ఉంది. ఎందుకంటే అతను చాలా ఘాటైనటువంటి స్టేట్మెంట్తో విరుచుకుపడ్డటువంటి వ్యక్తి కావడంతో అందులో ఒక టెంపో తీసుకొచ్చి పెట్టినటువంటి నేపథ్యంలో అయితే జానీ మాస్టర్కి మద్దతు ఇవ్వాలన్నటువంటి ఫీలింగే ఎక్కువ మంది జన సైనికుల్లో ఉంది.